ఒంగోలు పార్లమెంటులో వైఎస్ఆర్సీపీ విజయ దుందుపి మోగిస్తుందని పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 1,00,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలినేని చెవిరెడ్డికి నాకు 35 సంవత్సరాలుగా సాన్నిహిత్యం ఉందన్నారు. చంద్రబాబు పుట్టిన నియోజకవర్గం చంద్రగిరిలో 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారని గుర్తు చేశారు. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించాలన్నారు. పార్టీ కార్యకర్తల కోసం ఎందాకైనా పోరాడతానని బాలినేని క్యాడర్కు భరోసా ఇచ్చారు. ఒక ఆయన ఎర్రబుక్ అంటున్నాడు, ఒంగోలు ఆయన తెల్లబుక్ అంటున్నాడని మండిపడ్డారు. వాళ్ళు పుస్తకాల్లో రాసుకోవాలేమో, నాకు ఆ అవసరం లేదు, అన్నీ గుర్తుంటాయన్నారు. కక్ష సాధింపు అంటే తనకు తెలియదని టీడీపీ వాళ్లే గుర్తు చేస్తున్నారన్నారు. దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యే అయితే జనాలను బ్రతకనివ్వడని చెప్పారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వాసన్నతో నాది విడదీయరాని బంధమన్నారు. వైఎస్ కుటుంబ సభ్యుడు వాసన్న అని, తాను 36 సంవత్సరాలుగా వైఎస్ కుటుంబంతోనే కలిసిమెలిసి ఉన్నారన్నారు. ఇంతవరకు వైఎస్ కుటుంబం ఎటు ఉంటే అటే తాను ఉంటానని వివరించారు. పెద్దాయన వైఎస్ రాజారెడ్డి తన చిన్నతనంలోనే చేరదీశాడని, ఆ తరువాత దివంగత మహానేత వైఎస్ఆర్ తన ఎదుగుదలకు పాత్రుడయ్యారన్నారు. ఆ తరువాత సీఎం వైఎస్ జగన్ అదే స్థాయిలో తనను చూసుకుంటున్నారని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించండి, రాష్ట్రం నుండి కేంద్రం నుండి నిధుల వరద కురిపించి జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతామన్నారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు కటారి శంకర్, నగర మేయర్ గంగాడ సుజాత, మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, కొండేపి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత, కనిగిరి అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్, మార్కాపురం అభ్యర్థి ఎమ్మెల్యే అన్నా రాంబాబు, గిద్దలూరు అభ్యర్థి ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, దర్శి అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగొండపాలెం అభ్యర్థి తాటిపత్తి చంద్రశేఖర్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ప్రసాద్, బాకుమాను రాజశేఖర్, కొమ్మూరి కనకారావు పాల్గొన్నారు. అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న, చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై, మడమ తిప్పని వీరుడు, రాజకీయ రణధీరుడు, ప్రజల పక్షమై ఉంటాడు, అహర్నిశలు పని చేస్తాడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై, పేదల గుండెల్లో ఆశలు నింపుటకై, జనగలమే తన బలమై, జనహితమే తన మతమై, ప్రభవించిన సంభవమై, ప్రజా సంకల్పమై. ఓ బాలినేని వాసన్న, ఓ బాలినేని వాసన్న. ఒంగోలు ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై, నవరత్నం నజరానా అందరికీ చేరుటకై, రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు వాసన్న మనహితుడు, మన అందరి ప్రియతముడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై, కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై, విలువలను పాటిస్తూ చేయూతనందిస్తూ ఒంగోలు రక్షకుడై, జగమంతా సైనికుడై, మన శక్తి పిడికత్తి వాసన్న.
రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా ఏ స్వార్థం ఎరుగనివాడు పార్టీలే మారనివాడు రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు ప్రతి ఊరు తనదంటూ ప్రతి ఇల్లు తానంటూ కదిలొచ్చను జనరథమై వాసన్న రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా ఓ వైసీపీ కార్యకర్తలారా మీ సేవలనే మే మరువం మీ అందరికీ మా వందనం రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే జై 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 జగనంటూ సై 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 ఈ సాగే లేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే ఏం అదరక ఏం బెదరక ముందుకు దూకావే జై 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 జగనంటూ సై 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 ఈ సాగే లేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ ప్రతి ఇంటి గడపని తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీ దశలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే ఈ గురి ఎప్పుడు తప్పదులే పదమంట పదమంట జై 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 జగనంటూ సై 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 ఈ సాగే లేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం కార్యకర్తలే కదం తొక్కేందుకే నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం
మాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. రెడ్డి గారిని మరొకసారి గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అదేవిధంగా మన డైనమిక్ కాబోయేటటువంటి ఎంపీ గారు చెవిరెడ్డి గారు, ఎందుకంటే చెవిరెడ్డి గారు విందు మీరు త్వరలో ఒక గంటలో చూడబోతున్నారు. ఆయన ఆత్మీయ విందు. అదేవిధంగా ఆయన డైనమిక్ లీడరు, మన ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు. 7 నియోజకవర్గాల్లో భారీ ఎత్తున చెవిరెడ్డి గారిని ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత అంతా కూడా మన మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలా హైప్ వచ్చింది మనకి ప్రకాశం జిల్లాలో, ముఖ్యంగా ఈ నెల రోజుల్లో విపరీతమైన హైప్ వచ్చింది. మీరందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకొని అటు ముఖ్యమంత్రి గారు ఉండాలంటే ఇక్కడ ఎమ్మెల్యేలు కలవాలి, ముఖ్యంగా మన వాసు గారు. ఎందుకంటే మీరందరూ గమనించారు, వాసు గారిని కాబోయే మినిస్టర్ అని చెప్పి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి మన ఒంగోలుకి మళ్ళా మంచి మంత్రిగా ఉన్నాము. వాసుగా ఉండాలంటే ముందు ఆయన ఎమ్మెల్యేగా చేయాల్సిన బాధ్యత అందరికీ ఉందని చెప్తూ మన యొక్క ఒంగోలు నియోజకవర్గంలో ముఖ్యంగా మన నగరపాలక సంస్థకే దాదాపుగా మరి 25,000 ఇళ్ల పట్టాలు తీసుకొచ్చిన ఘనత మరి మన వాసానికే దక్కింది. అలాగే మరి మన యొక్క మరి ఒంగోలు నగరవాసులకే దక్కింది. మరి ఆ ఇళ్లను మళ్ళీ ఇళ్ల పట్టాలని ఇళ్లుగా మార్చాలన్నా, అలాగే మరి 339 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి మన నగరపాలక సంస్థకు దాహాతం తీర్చడానికి మరి యొక్క పైప్ లైన్ పూర్తి అవ్వాలన్నా, అలాగే మనందరికీ కూడా పథకాలు కావాలన్నా ఎవరిని గెలిపించాలి? మన గుర్తు ఈ రోజునే మనం ఖచ్చితంగా వాసనను గెలిపిస్తేనే వారు మినిస్టర్ అవుతారు. వారు మినిస్టర్ అయితేనే మనకందరికీ కూడా మళ్ళీ అభివృద్ధి అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది. అలాగనే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విషయానికి వచ్చినట్లయితే చిత్తూరు జిల్లాలో వారికి మంచి పేరు ఉంది. అంతేకాకుండా మరి మన గౌరవ సీఎం గారికి దగ్గర వారు అయినందువలన, అలాగే మరి మనకు సిద్ధం సభలో చెప్పడం జరిగింది, మన వాసన అంటేనే ఆంధ్ర రాష్ట్రంలో సౌమ్యుడు మంచివాడు అనే పేరు రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు. ఈ రోజున మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఖచ్చితంగా మన యొక్క పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మన డెవలప్మెంట్ కావాలంటే మరి వాళ్ళిద్దరిని కూడా గెలిపించాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. దీనికి మనం అందరము ఓటు వేయడానికి సిద్ధమా? థ్యాంక్ యూ. పెద్దలు, పూజ్యులు, మనందరూ ప్రియతమ నాయకులు వాసనలకు ముందుగా నమస్కరిస్తూ, వేదికపై ఉన్న సహచర శాసనసభ్యులకు, సమన్వయకర్తలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ పెద్దలకు, రాజన్న వారసులకు, జగనన్న సైనికులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న పెద్దలారా, నాకు ఈరోజు సంతృప్తిగా సంతోషంగా కనబడుతున్నది. ఎందుకంటే ఈరోజు జగనన్న మీలో ఒకరిగా ఉండమని ఆదేశించి పంపినప్పుడు ఇక్కడికి వస్తున్న మమ్మల్ని ఎంత అభిమానంతో, ఎంత ఆత్మీయతతో
ఆశీర్వదిస్తూ హక్కును చేర్చుకొని కుటుంబంలో ఒకరిగా స్వీకరిస్తున్న మీ పెద్ద మనసుకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్న పెద్దవారు ఆత్మీయుడు. నేను కూడా ఈరోజు వాసన్న నాకు కూడా అనేక దశాబ్దాలుగా వాసన్నతో వ్యక్తిగతంగా చాలా అటాచ్మెంట్ ఉంది. అనేక సందర్భాల్లో తిరుపతి వచ్చినప్పుడు కూడా అన్న నేను కలిసేవాళ్ళం. మా ఇంటి దగ్గరికి అన్న కూడా అనేక సార్లు ఫ్యామిలీతో కూడా వచ్చేవాడు. పర్సనల్గా మా ఇద్దరిది జగనన్నకు గట్టిగా ఉన్నటువంటి సైనికుల్లో మమ్మల్ని ఇద్దరు కూడా ఒకరిని చూస్తారు. కానీ పెద్దవారు ఆత్మీయులారా, ఈరోజు మీ దృష్టికి తీస్తున్నా, ఒంగోలులో కొన్ని పరిస్థితులు ఈ మధ్య గమనిస్తున్నప్పుడు ఒంగోలు నిజంగా కూడా ఎప్పుడో వాసన్న చాలాసార్లు చెప్పేవాడు. ఒకప్పుడు ఎలా ఉంది ఒంగోలు అంటే అశాంతికి, మర్డర్లకు, రౌడీజానికి ఒకప్పుడు నిలయంగా ఉన్న ఒంగోలును అన్నను మీరు ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఈరోజు ఒంగోలులో ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉందంటే దాని వెనకాల అనేక సంవత్సరాల వాసన్న ఒక యజ్ఞం చేశాడు. ఈరోజు కూడా నేను దగ్గరగా వాసన్న మంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ, తర్వాత జగనన్న పీరియడ్లో కానీ మంత్రిగా ఉన్నప్పుడు చాలామంది మంత్రుల దగ్గరికి ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ మంత్రి దగ్గరికి పోతారు. మిగతా వాళ్ళు కనీసం ఎదురుకు కూడా కలవరు. కానీ వాసన్న మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి ఛాంబర్కి వెళితే అన్ని పార్టీల నాయకులు ఒంగోలు నుంచి అయితే ఈ జిల్లా నుంచి అయితే అందరూ ఎదుర్కొంటారు. సరే వాళ్ళు ఏమన్నా వీడు చెడ్డ చేశాడు, వీడు వ్యతిరేకంగా చేశాడు, వీడు ఒకప్పుడు మనం ఓడించడానికి తీవ్రంగా కష్టపడ్డాడు, కొన్నిసార్లు ఊళ్ళో పోతే ఇబ్బంది పెట్టాడు, మా కార్యకర్తల మీద దాడులు చేశాడు, తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నారు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, అన్నీ తెలిసినప్పటికీ వాళ్ళందరూ రాగానే వాళ్ళ ఇంటి తన దగ్గరికి ఎట్టిపోతే చాలు పదవుతున్న నమ్మకం అన్ని పార్టీలకు ఉండవు. అన్ని పార్టీ నాయకులు వచ్చారు. వస్తే తన కేసులో ఉద్యోగస్తులు చెప్పేవాడు మాకు అలా వాసన్న సార్ దగ్గరికి ఎవరు వచ్చారంటే ఎవరు వచ్చినా పని చేయమంటాడు అని. అందుకే వాసన అందరూ అంటుంటారు అజాత శత్రువు అని. ఎవరితో శత్రుత్వం లేని వ్యక్తి వాసన్న. ఈరోజు ఇంత నిజంగా ఒక్కసారి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ గుడి మీద చేసుకొని మేము వాసనని కలవలేదు, ఇప్పుడు మా జీవితంలో ఏ పని అడగలేదు. మేము అడిగాము వాసన నువ్వు ఫలానా పార్టీ కాబట్టి నువ్వు బయటికి పోను అక్కడ అన్నాడని చెప్తే మేము దేనికైనా సిద్ధం. తన హక్కులు మేము వేసి అలా ఉన్నటువంటివి అంతగా అంత సౌమ్యుడిగా అందరికీ ఆప్తుడిగా తన దగ్గరికి వచ్చిన వారి ఇంటికి వచ్చినా ఆఫీస్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా వాళ్ళ సంతృప్తి ఇంటి నుంచి వెళ్ళాలనేటువంటి ఒక పెద్ద మనసుతో అందరితో ఉన్నటువంటి వాసనని ఈ మధ్య మొదటిసారి అన్న కోపం వచ్చింది చూశాను నేను. ఎప్పుడు నేను కూడా అంటే అన్నకి ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకో, ఇది ఎదురా ఇది కరెక్ట్ కాదు తప్పు చేశాడంటే వాడు కనబడిపోతాడు, బాధపడి వదిలేస్తాడు తప్ప తన కోపం రాదు. ఇది కనబడిపోతాడు లేదు. అంతగా ఉన్న వాసన మొదటిసారి కోపం రావడం కారణం ఏంటంటే ఇక్కడ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్నటువంటి లిటిగేట్ పనులు, రెచ్చగొడుతున్నటువంటి విధానం, తప్పుడు దారిని ఎన్నుకొని ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనుకోవడం, చివరికి ప్రచారం చేసేటువంటి తన కుటుంబ సభ్యులను కూడా తన కూతురైనా కోడలైనా ఒకటిగా చూస్తే నేను చూసి చాలా మందిని చూస్తుంటా. నేను వాసన చూస్తే అనిపిస్తుంది నాకు అనిపిస్తుంటుంది కావ్యమ్మ కూతురా కోడలు నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. అంతగా కూతురులానే చూస్తున్నా తనను కూడా వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు కంట్రోల్ తప్పి వ్యవహరిస్తున్నప్పుడు ఎంతకాలం ఓపిక పట్టాలి తన మటుకు.
మేము కూడా చెప్తుంటాం వాసన్నకి, అన్న నీ మంచితనం నేను బలహీనతేమో గుర్తుంచుకో ఒక్కొక్కసారి నువ్వు అని. ఎక్కువ మంచితనం అయితే కూడా ఈజీగా తీసుకుంటారని. అందుకని ఈజీగా తీసుకోవడం వల్లే చివరికి కుటుంబ సభ్యుల మీద దాడి చేసే దగ్గరికి, తనతో కూడా ఉండే వాళ్ళ మీద కేసులు పెట్టే దగ్గరికి అనేక రకాలుగా తెగబడుతున్నారు. ఇది సాంప్రదాయం కాదు. అందరికీ మంచి చేసే ఆప్తుడైన, అందరికీ ఆమోదయోగుడైన వాసనని అలాగే రాజకీయ జీవితంలో కొనసాగించాల్సిందిగా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు గుర్తుంచుకొని అక్కడ విజ్ఞప్తి చేస్తున్నా, ఏ నియోజకవర్గంలో అయినా కూడా పదవి వచ్చినప్పుడు శత్రు సంహారం చేయాలనేటువంటి ఆలోచనలు ఫస్ట్ వస్తుంటాయి. పదవి వచ్చినప్పుడు శత్రువు కూడా సాయం చేయాలని ఆలోచన ఉన్న వాసనని వాసన మనస్తత్వానికి అవకాశం వస్తే ఒక అశాంతి తీసుకురావాలి, ఒక విధ్వంసం తీసుకురావాలి, ఒక అలజడి తీసుకురావాలి, ప్రజల్లో ప్రశాంతత పోగొట్టాలనే ప్రత్యర్థికి ఉన్నటువంటి తేడాను ఒక్కసారి మీరు పార్టీ సైనికులు ఉన్నటువంటి మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒంగోలు ప్రశాంతంగా ఉండాలి అంటే వాసన లాంటి వ్యక్తులు మీరు కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పెద్దవారు ఆత్మీయులారు, ఇళ్ళ విషయంలో కూడా ఇంటి పట్టాల విషయంలో నాకు గుర్తుంది. ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారితో వెళ్ళి అక్కడ ఉండిపోవడం జరిగింది. ఎవరు చూసిపోయినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తుంటారు, ఏ పనులు అడుగుతుంటారు, ప్రభుత్వంలో ఎవరు ఏ పనులు అడుగుతుంటారో కొంత తెలుస్తుంటుంది. వాసన ఎప్పుడైనా వచ్చాడంటే చిన్న కార్యకర్త నుంచి నియోజకవర్గ సమస్య ఎత్తుకొని వస్తాడు. ఆ పని దాకా అధికార ప్రాణం తీసి పని చేసుకోబోదు. నాకు గుర్తుంది, సార్ తన్నాడు ఒకసారి, నాకు 25,000 పట్టాలు కాదా అని అన్నారు. సార్ అడుగుతున్నాడు, అన్న నీ తప్ప రాష్ట్రంలో చాలా మందికి ఉన్నా ఇంకా పెండింగ్ అన్ని క్లియర్ చేస్తాను, నాకు అవన్నీ చెప్పొద్దు, నువ్వు నాకు పట్టాలు ఇస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా, నా ఒంగోలు పట్టాలు ఇకపోతే నువ్వు పోటీ చేయగలుగుతున్నాడు. ఏం గారు అంటున్నారు, అన్న నువ్వు కొంచెం నేను చెప్పేది నా మాట నువ్వు నేను ఇస్తా, ఏమి నేను నా ఒంగోలులో 25,000 మందికి మీరు పట్టాలు ఇవ్వాలా, మీరు రావాలా, మీ చేతులు ఇవ్వాలా, అప్పుడు దాకా నాకు ఎన్నికలు వద్దు, నేను ఎన్నికల పోటీ కూడా చేయను. అంటే ప్రజల కోసం రాజకీయంగా నాకు లేకపోయినా పర్వాలేదు, నా ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇచ్చేంత వరకు నేను వెళ్ళనని చెప్పి చీఫ్ సెక్రటరీ నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి, ముఖ్యమంత్రి పేసీ నుంచి తన ఫాలోఅప్ చేసిన దానికి నిజాయితీగా చెప్తున్నా, సగౌరవంగా వేదికని చెప్తున్నా. నేను ప్రత్యక్ష సాక్షిని. 25,000 పట్టా రావడంలో అతను ప్రయత్నం చేయలేదు, ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం ఫలితమే ఈరోజు 25,000 మందికి చక్కగా పట్టాలు వచ్చింది. ఇంతగా ప్రజల కోసం తప్పించు ఒంగోలుని అందరికీ ఆదర్శంగా నిలపడానికి ఒక మనిషి చేస్తున్న యజ్ఞానికి, తనకున్న తపనకు, తనకున్న తాపత్రయానికి, ప్రజలపైన ఉన్న ప్రేమకు రాత్రి లేకపోయినా ఆయన వెళ్ళిపోయే ముందు నాకు ఇచ్చిపోయిన చదువు ఎలా ఉపయోగపడిందంటే అనేక పథకాలని, అనేక డిపార్ట్మెంట్లని, ముఖ్యమంత్రి నుంచి కింద ఉన్నటువంటి మంత్రుల నుంచి అందరినీ కూడా తిరిగి అన్ని రకాల నిధులు తీసుకొచ్చి చంద్రగిరి నియోజకవర్గంలో 972 కోట్లతో 5,096 పనులు పూర్తి చేసి ప్రతి పనిని పుస్తకరూపంలో ప్రచురించి తెలుగుదేశం పార్టీ కాపీ ఇచ్చి వచ్చా అభివృద్ధి ఎలా చేస్తామని ఈరోజు ఆ చదువు, ఆ అనుభవం ఎన్ని రకాల నిధులు ఎక్కడికో తీసుకోవచ్చని ఈరోజు నేను మీకు మాటిస్తున్నా. వాసన నాకు నిజంగా చెప్తాను కదా, నాకు ఈ ఒంగోలుతో సంబంధం లేనప్పుడు కూడా వాసన తనకు వ్యక్తిగతంగా చాలా అటాచ్మెంట్ ఉంది. నేను వాసనతో కలిసి ఢిల్లీ నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ ఎన్ని రకాల పథకాలు అభివృద్ధి నిధులు ఉన్నాయో అన్ని ఇప్పటికే ఒక రకంగా 80-70% పూర్తి చేశాడు
మిగిలిన పనుల అభివృద్ధిలో పూర్తి చేయడంలో కూడా అన్నతో కలిసి ఈ చదువును కూడా ఉపయోగించి అనేక రీతిలో అన్నతో పాటు ప్రయత్నం చేసి అభివృద్ధి వైపు నడిపించడంలో నేను అన్నతో కలిసి కృషి చేస్తానని సగర్వంగా మీకు తెలియజేసుకుంటున్నాను. పెద్దవారు ఆత్మీయులారా, నేను చంద్రబాబు గారు ఒకే నియోజకవర్గంలో పుట్టాము. ఇద్దరం కూడా పక్క గ్రామాల్లోనే పుట్టాం, పెద్ద దూరం కూడా కాదు. నేను తన నియోజకవర్గంలో తన పార్టీకి పోతామని తను అడిగితే నేనేం చెప్పానంటే, చంద్రబాబు గారు పుట్టిన నియోజకవర్గం నేను ఒకటే ఉన్నప్పుడు తన నియోజకవర్గం తన పార్టీకి ఓటేయమంటే నేను అడిగింది జగన్ చూసి నాకు ఓటేయమన్నా జనాన్ని. రెండో జరిగింది అక్కడ. జగన్ మీద నమ్మకుంటే నాకు ఓటేయమన్నా. జనం 43,000 ఓట్ల మెజార్టీతో చంద్రబాబు పుట్టిన నియోజకవర్గాన్ని గెలిపించారంటే ఎవరు నమ్ముతున్నారో ఒకసారి ఆలోచించండి. ఈ జనం ఏ నాయకుడిపై నమ్మకం ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. మాటిస్తే మాటకు నిలబడే వ్యక్తి ఎవరని జనంకి తెలుసు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం దారిలో వస్తున్నాం, చక్కగా వైఎస్ఆర్సీపీ జెండాలు కనబడుతున్నాయి, అడుగడుకోడు కనబడుతుంది, ఒకే జెండా కనబడుతుంది, మన కనిగిరి పోయినప్పుడు దారిలో తెలుగుదేశం ఒక మీటింగ్ పెట్టినట్టున్నారు. దారిలో పోతుంటే ఒక కరెంటు పోల్ ఎల్లో జెండా కనబడుతుంది, ఒక రెడ్ జెండా కనబడుతుంది, ఒక ఆరెంజ్ జెండా కనబడుతుంది, ఒక్కొక్క కరెంటు పోల్కి ఒక నాయకుడి ఫోటో కనబడుతుంది. అంటే వాళ్ళొక మీటింగ్ పెడితే అనేక జెండాలు కట్టాలి, మనొక మీటింగ్ పెడితే ఒకే జెండా కడతాం. దానికి మనకు తేడా అని ప్రజలు గమనించాలి. ఈరోజు మాటిస్తే మాట మీద నిలబడే నాయకుడు మన నాయకుడు, హామీ ఇస్తే అమలు చేసి తీరుతాడు మన నాయకుడు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త చెప్తాడు, మాటిస్తే మాట మీద నిలబడే నాయకుడు మా నాయకుడిని ఇలా కారణం ఎగిరేసి జగనన్న పేరు చెప్తారు. అదే తెలుగుదేశం పార్టీ దమ్ము ధైర్యం అంటే మాటిస్తే మాట మీద నిలబడే నాయకుడు మా చంద్రబాబు ఒక కార్యకర్త చెప్పగలిగితే చూద్దాం. నేను అందరూ సహాయం చేస్తున్నా, ఒక్కరు కూడా చెప్పలేడు. నేను ఎగ్జాంపుల్ చెప్తా. వాలంటీర్స్ ఉన్నారు, వాలంటీర్స్ ఏం పెడతాడు, గోలు సంచలనం కోసం ఉద్యోగం అన్నాడు. ఎవరు ఇప్పుడు ఇంటికి తలుపులు కొడతారన్నారు, తీవ్రవాదులు ఉన్నారు, జీవాలు ఉన్నారు. అదే నోటితో ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల దగ్గరకు వచ్చాయి. నిజంగా ఆ పిల్లలు కరోనా టైంలో ఎన్ని లక్షల ప్రాణాలు కాపాడారు రాష్ట్రంలో, అంత కాపాడినారు. మొదటి విధానం జీతాలు ఇస్తున్నారు. ఇంత గొప్ప పిల్లలని మేము జీవాలు ఉన్నాము, తీవ్రవాదులు ఉన్నాము, గోడు సంచి మోసం ఉద్యోగం ఉన్నాం. అది కూడా కాదు, ఇంత దుర్మార్గంగా నీ వయసు 70 సంవత్సరాలు, ఇంత వయసు ఉన్న మీరు ఎవరు లేనప్పుడు ఇళ్ళకు డోర్లు కొట్టేవాళ్ళన్నాడు. ఇంత నిస్సక్కుగా మాట్లాడి ఎన్నికల దగ్గర వచ్చాయి. పిల్లలందరూ పిడికిలు బిగించారు. 2,65,000 రామన్న నేను మాట్లాడతావా, ఇవన్నీ విన్నాం, నీ కథ చూస్తా అన్నారు. వెంటనే సార్కి అర్థమైంది. వెంటనే చెప్పారు, బాబు అదేం కాదు, మీరు మహానుభావులు, మీరు చాలా ముఖ్యమైన వాళ్ళు, మీకు 10,000 జీతం ఇస్తున్నా, సంవత్సరం ₹1,00,000 ఆదాయం ఇస్తా. నేను అడుగుతున్నా, ఒకటే వాడు అడుగుతున్నా, నువ్వు ఒక నెలకు ముందు మాట్లాడేది ఏంది, నెల తర్వాత మాట్లాడేది ఏంది? ఇది నాలుగే కదా. ఒక నెలకి నాలుక ఇట్లా తిరుగుతుందా? ఇట్లా మాట్లాడే వ్యక్తికి ఉండాతనం ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. పిల్లలకు తెలుసు, ప్రతి వాలంటీర్ బిడ్డకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసాలు. పెద్దవాళ్ళ ఆత్మీయులారా, ఒకటి బట్టి మీరు మాటిస్తున్నా, జగనన్న నేతృత్వంలో, జగనన్న నాయకత్వంలో నేను వాసన్న మొదటి నుంచి కూడా సైనికులుగా పెరిగిన వాళ్ళం, క్రమశిక్షణగా పెరిగిన వాళ్ళం, నిజాయితీగా చెప్తున్నాం, నాన్ పొల్యూటర్గా పెరిగిన వాళ్ళం, కార్యకర్తలకు ఎప్పుడు కూడా అండగా ఉండేవాళ్ళం, కార్యకర్తలకు వచ్చినటువంటి వాళ్ళం. అపోజిషన్లో అరవై గుర్తుందండి. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి మంత్రి పదవిని తులపాయను త్యజించి జగన్ కోసం వచ్చేటువంటి వాళ్ళ వాసనని మీకు అందరూ కూడా తెలుసు. అంతగా జగన్ కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తులు మొదటి వారు వాసన్న. అలాంటి వాసనతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం నుంచి నేను, రాష్ట్రం నుంచి అన్న, ఎందుకంటే రాష్ట్ర మంత్రిగా మీ అభివృద్ధి కార్యక్రమం అమలు స్వీకరిస్తారు. కేంద్రం తర్వాత ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని నేను బాధ్యత తీసుకుంటా. మీ ఇద్దరు సమన్వయంతో, బాధ్యతగా, భయంతో మీరిచ్చే పదవిని మీరందరూ సభాసమలాగా, మీరందరూ సగౌరవంగా
నాకు మంచి ఎంపీ అభ్యర్థి వచ్చాడు, మంచి మంత్రి అనేది అనుకున్నాను పనిచేస్తామని మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు ఒకరుగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ ఆశీస్సులు, మీరిచ్చే ఆశీస్సులు, మీరిచ్చేటటువంటి మద్దతు, మీరు ఇస్తున్నటువంటి పెట్టుకునే నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. భయంతో బాధ్యతతో మీరు అప్పగించే పదవిని నిర్వర్తిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నమస్కరిస్తూ సార్. ఈరోజు ఈ ఆత్మీయ 2 సార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉంటాం. ఆ తర్వాత 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు సీఎం ఆఫీస్లో ఉండాలి, పార్టీ కార్యక్రమాలన్నీ చూడాలని చెప్పి ఆయన దగ్గర పెట్టుకున్నటువంటి వ్యక్తి. వాళ్ళ కొడుకుని పోటీ చేయమని చెప్పి చంద్రగిరిలో చెప్పడం జరిగింది. కానీ మళ్ళా సీఎం గారు ఎందుకు ఆలోచించారో కానీ మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంటుకు పంపించాలని చెప్పి నా ఆలోచన చేయటం, మరి ఒంగోలు పార్లమెంటుకు అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పంపించినందుకు మీరందరూ కూడా నేనేదో చెప్తా ఉన్నా 1,00,000 ఓట్ల పైలతో మెజార్టీతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గెలుస్తానని చెప్పి కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నా. 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తుందని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. ఒంగోలు పార్లమెంట్ సంబంధించి మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. మన ముఖ్యమంత్రి గారి మీదే దాడి చేసేదానికి ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి గారి మీద దాడి చేస్తే అందరూ కూడా భయభ్రాంతులు అవుతారు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా భయం చెంది వెనకపోతారని చెప్పి ఉద్దేశంతో చేశారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు ఎన్ని కుట్రలు పన్నినా జగనన్న సైన్యం ఉంది ఈ రాష్ట్రంలో, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరు కూడా వెనక జంకే పరిస్థితి లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మొన్న జరిగినటువంటి మన ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంలో మమ్మల్ని పరిచయం చేస్తా సిద్ధం సభలో ఎమ్మెల్యేలందరూ పరిచయం చేస్తూ ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు, ఆయన ఈ రాష్ట్రంలోనే ఎమ్మెల్యేలో అతి సౌమ్యుడు అని మాట్లాడాడు. ఆ కర్మగాలి 4 రోజుల తర్వాతే ఒంగోలు గొడవ స్టార్ట్ అయింది. మీకు తెలుసు ఏం జరిగిందో, మీరు అందరూ తెలుసు. గతంలో కూడా 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్స్ ముందర కమ్మపాలెంలో అక్కడ ప్రచారం చేయకూడదని చెప్పి మమ్మల్ని అడ్డగించారు. అయిపోయింది, గొడవలు అయిపోయినాయి, అధికారులు వచ్చాం. కానీ ఒక్క కమ్మ సామాజిక సంబంధించినటువంటి ఒక్క మనిషి మీద కూడా ప్రతీకార చర్య తీసుకోలేదని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మొన్న మా కోడలు ప్రచారం పోతే ఎంత రాద్దాం చేసేసారో మీ అందరూ తెలుసు. ఏం జరిగిందో కూడా మీ అందరూ కూడా పూర్తిగా కూడా తెలుసుకోవాలి. ప్రచారం పోయినప్పుడు తలుపులేశారు, సరే వాళ్ళకి ఇష్టం లేదు తలుపేశారు. పక్కకు పోవడానికి లేదని చెప్పి ఆపారు. సరే ఎందుకులే అని చెప్పి గొడవ ఎందుకులే అని చెప్పి కిందకు వచ్చిన తర్వాత అక్కడ వాలంటీరు రిజైన్ చేసినటువంటి వాలంటీరు పైన కడుపుతో ఉంది ఆమె, 5th మంత్ ప్రెగ్నెంట్. ఆమెని దూషించి నువ్వేం చేస్తున్నావు, నువ్వు వాలంటీర్, నీకేం పని ఇక్కడ అని దూషించి తోసేసారంటే నిజంగా వాళ్ళు సిగ్గుపడాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళీ కిందకు వచ్చి వాలంటీర్లు ఏడుస్తా వస్తే ఆ కోడలు మళ్ళా ఏంటి ఈ పరిణామం ఏందని చెప్పి మళ్ళీ పైకి పోయి ఆ ఇంట్లో పైకి పోయి ఏమా మా వాళ్ళు తప్పేమనుంటే క్షమించండి, వాలంటీర్ పాపం ఆమె ఏం చేసిందని చెప్పి అడిగితే మా కోడలను కూడా దూషించి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టం చేస్తే ఆ తర్వాత నేను అక్కడికి వచ్చి కూడా నేను రావటం జరిగింది.
గొడవ ఆపడం జరిగింది. అంటే మా కుటుంబం మీద కూడా దూషించి ఏం చేసినా కూడా నేను సౌమ్యంగా ఉండమంటారా? మీరు చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళు చేసిన పనికి మీకు కామ్గా ఉండాలా? కానీ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు గొడవ చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోతారు, ఎస్పీ ఆఫీసర్ ధర్నా చేస్తారు. అక్కడేం మాట్లాడతారు ఈ జనార్దనం? వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇంటింటికి పోయి కొడతాడంట. అంటే నువ్వు ఇంటింటికి పోయి కొడుతుంటే మీరు గాజులు వేసుకొచ్చి చేతులు కూర్చుంటావు. ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి హాస్పిటల్ పోతే పరామర్శించడానికి పోయాం. పరామర్శించడానికి పోయినప్పుడు మేమందరూ కూడా అమ్మాయిని పరామర్శించాం. ఇద్దరు దెబ్బలు వెళ్తే కూడా వాళ్ళని పరామర్శించి నేను ఇంటికి వెళ్ళిన ఒక అరగంటకి వీళ్ళు ఎస్పీ ఆఫీస్ నుంచి ఒక 200 మంది వెళ్ళి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ ఆయన ఉన్నాడు, మేడికొండ మోహన్ ఎవరు, అతను దెబ్బ తగిలితే అతనికి కుట్లు వేయించడానికి పోయాడు. పోయిన వాళ్ళు వాళ్ళ మనిషిని కుట్లు వేయించుకొని చేసుకొని రావచ్చు కదా. ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని అక్కడ ఉన్న దెబ్బ తగిలిన ఇద్దరు కుర్రోళ్ళని బూతులు తిట్టడం, రండి మీరు బయటికి రండి మిమ్మల్ని చంపేస్తాం అని ఇవన్నీ టేప్ రికార్డు మరి సెల్లో తీసాం. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం వాళ్ళని గందరగోళం చేస్తే వాళ్ళు అక్కడున్న మన వాళ్ళు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి ఇటు జరుగుతుందని చెప్తే మన దెబ్బతిన్న కార్యకర్తల కోసం మనం వెళ్ళకూడదా? వెళ్ళాము. కానీ నేనైతే ఒకటైతే చెప్తా ఉన్నా, ఆ రోజు రాత్రిపూట 10 గంటలైనా కూడా మేము హాస్పిటల్కి పోతే అప్పటికప్పుడు టౌన్లో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా 1500 మంది వచ్చి హాస్పిటల్ చుట్టుముట్టారు. సెల్యూట్ చేస్తున్నా మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి. ఒక ప్రెగ్నెంట్ అమ్మాయిని ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మేము అక్కడ పోయాం తప్ప వేరేదేం లేదు. కానీ ఈ రకమైన కార్యక్రమం చేయడం ఒక మంచి పద్ధతి కాదు. ఇందాక మన భాస్కర్ రెడ్డి గారు చెప్పారు, మేము ఎమ్మెల్యే కాకముందర, అంటే మీకు చాలా మందికి తెలియదేమో, చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళందరికీ తెలుసు, ఎమ్మెల్యే కాకముందర ఒంగోలులో 4 రోజులకు ఒకసారి కరెంటు పోయేది. అంటే ఏమనుకునేవాళ్ళంటే సంథింగ్ మర్డర్ జరిగింది అనుకునేవాళ్ళు. జరిగేది ఒంగోలులో వారానికి ఒక మర్డర్ జరిగేది. అంత రౌడీజం చేసినారు ఒంగోలులో. అలాంటి పరిస్థితిలో వాళ్ళందరినీ అరికట్టి వాళ్ళందరినీ ఆపి మరి కొంతమందిని జిల్లా నుంచి కూడా పంపించేసి మరి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చిన ఘనత మందిని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. గొడవలు లేకుండా ఆ పరిస్థితులు లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈరోజు నా మీద 3-4 పోటీ చేశారు. ఎవరు కూడా ఇలాంటి సంస్కృతి లేదు. అందరు కూడా పాపం పోటీ చేసుకున్నాం, ఓట్లు అడిగాం, ఎవరు అవకాశం ఉంటే వాళ్ళు మేము గెలిచాం. ఓడిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు ఏం మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ ఇతను మటుకి మాట్లాడితే అబద్ధం, మాట్లాడితే దుర్మార్గం, రెచ్చగొట్టడం, కులాలను రెచ్చగొట్టడం, ఇవన్నీ ఇతనికి ఏమైందో కానీ ఇతను కనుక మళ్ళా కూడా ఎమ్మెల్యే అయితే బతకనీయుడు ఈ ప్రజలను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతటి అట్లాంటి వారి అతని సంగతి మీ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయన చెప్తున్నాడు, నేను అంటే బుక్ రాసుకున్నాడు. ఒక ఆయన తెల్ల బుక్ అంటాడు, ఒక ఆయన ఎర్ర బుక్ అంటాడు. నేను చెప్తా ఉన్నా, మీరు బుక్కులు రాసుకుంటున్నారేమో, నాకు బుక్కులు రాసుకోవాల్సిన అవసరం లేదు. నాకు మైండ్లోనే ఉంటుంది. ఈసారి మైండ్లోనే పెట్టుకుంటాను. నేను ఎవరు ఏం చేస్తున్నారో నేను మామూలుగా ఫోన్ నెంబర్లు కూడా ఫీడ్ చేసుకోను, మైండ్లోనే పెట్టుకుంటా. మీ ఎవరైతే అక్రమాలు దుర్మార్గాలు చేస్తున్నారో వాళ్ళందరూ మైండ్లో పెట్టుకున్నాను. గుర్తుపెట్టుకోండి, చివరిసారిగా పోటీ చేస్తున్నా.
మంచితనాన్ని కూడా ఒక హద్దు ఉంచుకోవాలా. దేనికైనా ఒక 420 గాలను పెట్టుకొని మాట్లాడి పైశాచిక ఆనందం పొందుతున్నావు. 2-3 మాట్లాడిస్తాడు ఇష్టం వచ్చినట్టు, పైశాచిక ఆనందం నవ్వుకుంటుంటాడు. అది చెప్పు, అదేందో ఆ పైశాచిక ఆనందం ఏందో, అదేందో జనంలో పోయా, అడుగయ్యా, ఓట్లని సంపాదించుకోయా. ఏమయ్యా మీ పిల్లలు తిరుగుతున్నారు, నీ భార్య తిరుగుతుంది, అక్కడ మా వాళ్ళు మా అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు ఉండరా? వాళ్ళు గోల చేస్తే నువ్వు ఊరుకుంటావు, నీ మనసు బాధపడదా? నేను అన్నాను ఏం జరిగిందో నువ్వు ప్రమాణం చేపిద్దామని చెప్పి అంటే వాళ్ళు అన్నారు, తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి నాయకులు నా పక్క నుండి, సార్ ఆ పని చేయవాకండి, అతను మాట్లాడితే నా బిడ్డ మీద ఒట్టంటాడు, మాట్లాడితే వెంకటేశ్వర స్వామి మీద ఒట్టంటాడు, అది ఈజీగా ప్రమాణాలు చేస్తాడు, మీరు మీరు ఇబ్బంది పడతారు అన్నాడు. ఓహో ఇదొకటి ఉంది కదా, మళ్ళీ ఇది లేనిపోయింది, ప్రమాణాలు చేస్తే విలువ లేని వాళ్ళకి మనం ప్రమాణాలు చేస్తే కూడా ఉపయోగం ఉందని చెప్పాను. ఇట్లాంటి నీచపు రాజకీయాలు, చెత్త రాజకీయాలు మానుకోవాలి. ఏదైనా కానీ ఈ ప్రజాస్వామ్యంలో, ఇది ప్రజాస్వామ్య దేశం, ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు అడిగే హక్కు ఉంది. ఇష్టం ఉంటే వేయాలా, ఇష్టం లేకపోతే మేము వేయకుండా ఉండొచ్చు. కానీ ఈ రకమైన చెప్తా ఉన్నా, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇంకోటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళేశారు, ఇది చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు మీద రాళ్ళేశారు అని చెప్పి మళ్ళీ మసలు పేపర్లు వచ్చినాయి. నిజంగా రాళ్ళేశారా, ఏం చేశారు మీకు అర్థమైంది. రాళ్ళేస్తే తగలాడుగా తగలుతుంది, అది పక్కకు పోతుంటాయి. మరి నేను ఒకటైతే చెప్తా ఉన్నా, ఈరోజు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి సామాజిక వర్గం పూర్తిగా చంద్రబాబు నాయుడు పక్క ఉంది, నేను ఒప్పుకుంటా, నేను కావాలే. కానీ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సామాజిక వర్గం వైఎస్ఆర్ పార్టీలో ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. దాన్ని డైవర్ట్ చేసేదానికి ఈ చంద్రబాబు నాయుడు గారే వాళ్ళు మనుషుల చేత పవన్ కళ్యాణ్కి రాళ్ళు వేపించి రెచ్చగొట్టేదానికి కూడా ప్రయత్నం చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే అందరు సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు, అంటే కులాన్ని రెచ్చగొట్టేదానికి పవన్ కళ్యాణ్ మీద కూడా రాళ్ళు వేపిస్తాడు. అది గమనించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు, పైకి రావాల్సిన వాడు గమనించుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటైతే చెప్తా ఉన్నా, ఈరోజు అందరు కలిసి వస్తున్నారు, ముగ్గురు బీజేపీ వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నారు, ఈ ఎలక్షన్ చేసేదానికి అధికారులు చేతులు పెట్టుకునే దానికోసం బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఈ అధికారులు కూడా ఏంటంటే అధికారం వాళ్ళని పక్షాన్ని ఇబ్బంది పెడితే మా ఉద్యోగాలు సేఫ్గా ఉంటాయని వాళ్ళ ఆలోచనలో కూడా ఉన్నారు. ఏం జరిగినా ముగ్గురు వచ్చినా అధికారులు వచ్చినా ఎన్నది వచ్చినా కూడా సింహం ఒంటరిగానే వస్తుంది. సింహం ఒంటరిగా వస్తుంది. మొన్నటిదాకా అయితే మేమైతే లెక్కలేసుకున్నాం, భాస్కర్ రెడ్డి గారు నేను, ఆయన ఇందాక చెప్పాడు, ఆయన సర్వేలో దిట్ట సెఫ్రాలజిస్టు 134, 135 వస్తాయి అనుకున్నాం. ఆయన చెప్పిన సర్వేలో నాకు నిజంగా అంటే మీతో చెప్పడం కదా, నాతో చెప్పింది. చెప్తే ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటనకి మొన్న వచ్చినటువంటి 151 దాటిపోతాయి అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే నిన్న చూశారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ బయటకు వస్తే గన్నవరంలో ఆ ప్రజానీకం దండాలుగా వచ్చారు. కొంతమంది ముసలి వాళ్ళు వచ్చి కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చిన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత ప్రేమ పెట్టుకున్నారు జనం అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏ పరిస్థితిలో కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రం కాదు, ఈ భారతదేశంలో ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి కూడా నేను మంచి చేస్తే ఓట్లు అడిగిన నాయకుడు, ఏకైక నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటున్నాం.
దానికి ధైర్యం ఉండాలా, ఆ మాట చెప్పేదానికి, ఆ మాట అనేదానికి ధైర్యం ఉండాలా. నేను మీకు నా మేలు కలిగితే నాకు ఓటేమని చెప్పే ధైర్యం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఏముందని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు చాలా మంది ఇక్కడ ఉన్న నాగార్జున రెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా దత్తాల నారాయణ అనే అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. పాప సురేష్ కూడా వచ్చి వెళ్ళినట్టున్నాడు, అన్నారాంబాబు గారు కూడా వచ్చి వెళ్ళారు. మేమందరం కూడా ఐకమత్యంగా ఉండి 7 అసెంబ్లీ గెలుచుకొని మీ అందరి దయతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 1,00,000 ఓట్ల పైన మెజార్టీ తోటి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి చెవిరెడ్డి గారి ఆత్మీయ విందుకి తెలంగాణ వచ్చినటువంటి ఒంగోలు ప్రజానికాన్ని అందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరి ఆశీస్సుతో మేము గెలుచుకుంటే మేము రుణం మేము తీర్చుకుంటామని చెప్పి కూడా